2019లో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలే రాజకీయాలు, ఎత్తులు, వాటికి పై ఎత్తులు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే జనతా వనిత నాడిని పట్టుకోవడం కష్టమైన పనే. అనుభవాలను పక్కన పెట్టేలాంటి సంఘటనలు కేవలం రాజకీయాల్లోనే చోటు చేసుకుంటాయి. సాంప్రదాయ నియోజకవర్గాలంటూ ఏమీ ఉండవు. అలా అనుకుంటే గత ఎన్నికల్లో జరిగిన ఫలితాలే గుర్తుకొస్తాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఎక్కడి నుండి పోటీ చేస్తాడు అనే విషయం కంటే ఎంత భారీ మెజారిటీతో గెలవనున్నాడో అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సమాజానికి ఏదో ఒక మంచి పని చేయాలనే తలంపును పవన్ తన సినిమా ఫీల్డ్ నుండే పెంచుకున్నాడు. సామాజిక ఇతివృత్తాలతో ఉండే సినిమాలు తీస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకుంటూ వారిలో నూతన చైతన్యాన్ని నింపే సందేశాత్మక చిత్రాలకు ప్రాధాన్యతనిచ్చాడు. అక్కడి నుండే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు పవన్. జనసేన అనే పార్టీని పెట్టి సామాజిక స్పృహ ఉండే కార్యకర్తలను, మేధావులను ఆహ్వానించి వారికి పెద్దపీట వేశాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచాడు. అంతకుముందు మొగల్తూరు ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ బాధితులు, తమిళనాడు జల్లికట్టు వివాదం, ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై పోరాటం, ఇలా సామాజిక హితాన్ని కోరుతూ ముందుకెళ్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానానికి ఈ పోరాటాలు నాందిగా మిగులుతాయని పరిశీలకులు అంటున్నారు. ఇక దొడ్డిదారిన ఏపీలో బాబు వారసత్వాన్ని రాజకీయాల్లోకి తెచ్చేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నారా లోకేష్ ను గెలిపించి 2019లో మంత్రిగానో ముఖ్యమంత్రిగానో చేద్దామని కసరత్తులు ప్రారంభించింది అక్కడి పసుపు రంగు పార్టీ. వీరిపై పవన్ కళ్యాణ్ అవలీలగా గెలుస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తోంది. వీటన్నింటికీ మించిన ప్రజామోదం పవన్ కళ్యాణ్ కు పుష్కలంగా ఉంది. ఇమేజ్ పరంగా, క్యారెక్టర్ పరంగా ఉండాల్సిన లక్షణాలు అన్ని పవన్ లోనే ఉండడం విశేషం. వీటికి తోడు పట్టుదల, దీక్ష, ప్రజా సమస్యలపై అవగాహన పవన్ కు ఎలాగూ ఉన్నాయి. అనంతపురం జిల్లా అని గతంలో నుండే ప్రచారంలో ఉన్నా చివరి నిమిషంలో పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేము అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.